ఖర్చు చేయాలి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తొలగించడం సరికాదు. విశాఖపట్నం మాజీ సీఎం జగన్ ప్రమాద క్షతగాత్రులకు పరామర్శ. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మంచి జరిగేలా కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించాలని వైకాపా అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారు. విశాఖలోని కిమ్స్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్లాంట్ కోసం కేంద్రం ఇచ్చే నిధుల్ని ప్రధానంగా భద్రత ఖర్చు చేయాలన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. చాలా రోజుల తర్వాత ఒక జర్నలిజం స్పిరిట్ని ప్రదర్శించారు. ప్రతిపక్ష నాయకుడు వార్త కూడా ఫ్రంట్ పేజ్ వేయాలన్నటువంటి, లేకపోతే పర్యాటకం మేలుకోవాలోయ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సందర్శనీయ ప్రాంతాల్లో కానరాని కనీస సదుపాయాలు, తాగునీటి నుంచి మరుగుదొడ్డి వరకు అన్నింటికీ అవస్థలే. బస్ ప్యాకేజీలు లేవు, హోటళ్ళు రిసార్ట్లో సౌకర్యాలు ఊసేలేదు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న సందర్శనీయ ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపడడం లేదు. తాగునీరు, మరుగుదొడ్లు, సేద తీరేందుకు షెల్టర్ లాంటి కనీస సదుపాయాలు ఉండటం లేదు. పర్యాటక శాఖ, పర్యాటకాభివృద్ధి సంస్థల అధికారులకు పర్యాటకులు అవస్థలు పట్టడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే